ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో సాగులో ఉన్న భూములకు భూ యాజమాన్య పట్టా పాసు పుస్తకం లేక ఇబ్బంది పడుతున్న పలువురు అమాయక గిరిజన రైతులకు పట్టా పాసు పుస్తకం ఆశ చూపి లక్షలు నొక్కేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో సాక్షాత్తు రెవెన్యూ శాఖ అధికారులే డబ్బులు తీసుకుని చేతులెత్తేశారు. మధ్యవర్తి ద్వారా మండల రెవెన్యూ అధికారులను నమ్మి డబ్బులిచ్చిన బాధిత రైతులు మాత్రం పట్టా పాసు పుస్తకం లేక రెక్కల కష్టంతో సంపాదించిన డబ్బులు కూడా పోగొట్టుకుని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సింగరేణి మండల ఎంఆర్ఓగా పనిచేసిన క్రమంలో వీఆర్ఎం ముత్తయ్య మనవడు కోటేశ్వరరావు ద్వారా సూర్య తండా భాగ్యనగర్ తండాకు చెందిన 15 మంది రైతుల వద్ద నుండి సుమారు 2 లక్షల రూపాయలు వసూలు చేశారు. మిస్సింగ్ సర్వే నెంబర్ అనే పేరుతో మీ సేవ కేంద్రం వద్ద పట్టాల కోసం దరఖాస్తు కూడా సమర్పించారు. ఓ ప్రైవేట్ సర్వేయర్ ద్వారా రైతుల భూములకు నామమాత్రంగా సర్వే కూడా చేయించి రైతులను నమ్మించారు. 9 నెలలు గడిచినా కూడా పట్టా పాసు పుస్తకాలు రాకపోగా హామీ ఇచ్చిన ఎంఆర్ఓ కూడా బదిలీలపై మహబూబాబాద్ జిల్లా ఓ మండలానికి వెళ్లిపోవడంతో డబ్బులిచ్చి పట్టా పాసు పుస్తకాలపై ఆశలు పెట్టుకున్న బాధిత రైతులు ఆందోళన చెంది విషయాన్ని బయటకు చెప్పారు. రైతులు మధ్యవర్తి కోటేశ్వరరావును డబ్బులు ఇవ్వమని అడగగా 1కి 10 సార్లు అడుగుతున్న ప్రతిసారి ఎంఆర్ఓపై నెట్టివేస్తూ కొన్ని రోజులు ఆగితే మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తామని చెబుతూ కాలయాపన చేస్తున్నారు. ఇక తహసీల్దార్ సింగరేణి మండలంలో పనిచేసిన సమయంలో ఎన్నో రకాల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో పెద్ద మనుషులు కూడా తలదూర్చి సెటిల్మెంట్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు సమాచారం. ఫోన్ లైన్లో గత ఎంఆర్ఓతో మాట్లాడే ప్రయత్నం చేసినా అందుబాటులోకి రాలేదు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందజేస్తారు. చెప్పండి రాజేంద్ర. రెక్కల కష్టంపై కూడబెట్టుకున్న పైసా డబ్బులను పట్టా పాస్ పుస్తకాల కోసం రెవెన్యూ అధికారులకు ఇచ్చి నిండా మునిగిన గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో నెలకొంది. కారేపల్లి మండల పరిధిలో ఉన్న సూర్య తండా భాగ్యనగర్ తండా పరిధిలోని కొందరు రైతులకు సంబంధించిన భూముల వ్యవహారంలో రెవెన్యూ శాఖకు చెందిన కొందరు సిబ్బంది ప్రైవేటు వ్యక్తుల మద్దతు ద్వారా డబ్బులు తీసుకొని పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వకపోవడంతో సదరు బాధిత రైతులు నిండా మునిగినట్టుగా తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. గతంలో సింగరేణి మండలంలో రెవెన్యూ అధికారిగా పనిచేసిన కాలంలోనే ఈ తతంగం అంతా జరిగింది. అయితే అదే సమయంలో పనిచేసిన వీఆర్ఎం ముత్తయ్య మనవడు కోటేశ్వరరావు ఈ లాబింగ్ వ్యవహారాన్ని నడిపించి రైతుల నుండి అంటే 15 మంది దగ్గర రైతుల నుండి ఆ డబ్బు 2 లక్షల రూపాయల డబ్బు వసూలు చేసినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే పట్టా పాస్ పుస్తకాలు ఇప్పిస్తామని నమ్మబలికిన ఆ సదరు కోటేశ్వరరావు ఈ రెవెన్యూ అధికారులతోటి సంప్రదింపు జరిపిన నేపథ్యంలో రైతులకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే డబ్బులు తీసుకున్నారు కదా, పట్టా పాస్ పుస్తకాలు వస్తాయని రైతులు నమ్మారు. నామమాత్రంగా ప్రైవేటు సర్వేతో ఆ భూములను సర్వే చేయించడంతో మరింతగా నమ్మకం కలిగింది రైతులకు. ఈ నేపథ్యంలోనే తమకు నేడో రేపో పట్టా పాస్ పుస్తకాలు వస్తాయనే శతకోటి ఆశలతో గిరిజన రైతులు ఉన్నారు. అయితే నెలలు గడిచినా పట్టా పాస్ పుస్తకాలు రాకపోవడంతో జరిగిన మోసాన్ని బాధిత రైతులు గ్రహించారు. ప్రస్తుతం మాత్రం సింగరేణి మండలంలో గతంలో పనిచేసిన తహసీల్దార్ మహబూబాబాద్ జిల్లాకు ట్రాన్స్ఫర్ కావడంతో ఈ బాధిత రైతులకు చెల్లించిన డబ్బులు తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. తాము ఎవరికైతే డబ్బులు ఇచ్చారో సదరు కోటేశ్వరరావు నిలదీయడంతో తను కూడా చేతులెత్తేయడంతో తాము పూర్తిగా మునిగిపోయామని బాధిత రైతులు ఆ విషయాన్ని గ్రహించి లబోదివ్వమంటున్న పరిస్థితి కనపడుతుంది. తమకు న్యాయం చేయాలని పట్టా పాస్ పుస్తకాలు ఇప్పించాలని జిల్లా అధికారులు కూడా మొరబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఒకటి తెలుస్తా ఉంది. ఏదేమైనా గిరిజన రైతులకు రక్షణగా అండగా నిలవాల్సిన రెవెన్యూ శాఖ అధికారులు ఈ తరహా మోసానికి పాల్పడటం పట్ల గిరిజన రైతాంగం మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. ప్రధానంగా సూర్య తండా భాగ్యనగర్ తండాలో ప్రస్తుతానికి వెలుగులోకి వచ్చిన 15 మంది రైతులే కాకుండా మరికొందరు రైతులు కూడా ఇలా మోసపోయారని కొంత సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో వారి వివరాలు ఇంకా స్పష్టంగా తేలినప్పటికీ ఒక 15 మంది కాకుండా 30 మందికి పైగా బాధిత రైతులు ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇదేమైనా గతంలో పనిచేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిన రెవెన్యూ అధికారిని విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మధ్యవర్తులు పొలిటికల్ కొంత ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మాజీ వీఆర్ఏగా పనిచేసిన ముత్తయ్యకు సంబంధించిన వ్యవహారంలో తన మనవాడు కోటేశ్వరరావు ఈ రైతుల నుండి డబ్బులు తీసుకొని ఎవరికి ఇచ్చారు, ఎక్కడిచ్చారు, ఎంత ఇచ్చారనే విషయాల్లో కూడా క్లారిటీ లేదు. అయితే మొత్తం మీద ఆ వీఆర్ఏని నమ్మి ముత్తయ్య కోటేశ్వరరావు నమ్మి బాధిత రైతులు మాత్రం పూర్తిగా నష్టపోయిన పరిస్థితి ఉంది. తమకు డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పి కోరుతున్నప్పటికీ కూడా ఎవరు ఇచ్చే పరిస్థితి లేడు. అందుబాటులో కోటేశ్వరరావు నిలదీయడంతో తాను కూడా తను చేసేది ఏమీ లేదని సదరు తహసీల్దార్ ట్రాన్స్ఫర్ అయ్యాలని
త్వరలో తమ సమస్య పరిష్కరిస్తామని మాత్రం కోటేశ్వరరావు చెప్తున్నప్పటికీ ఆ మాటల్లో వాస్తవం లేదని బాధిత గిరిజన రైతులు మాత్రం గ్రహించి తాము డబ్బు చెల్లించామని వాటిని తిరిగి ఇప్పించి తమకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి కారపల్లి మండలంలో నెలకొంది. థ్యాంక్ యూ రాజేంద్ర.